చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావట్లేదు. దానికి కారణం చదువుకున్న యువతకి వెనక ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ అండ ఉండి ఆ ఉద్యోగానికి కొనేటువంటి అవకాశం కూడా ఇప్పుడు చాలా ఉంది. అలా కొనేసి చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ముందు అవినీతిని మనం ఎదుర్కోవాలి. మనకి ఇప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఎంఆర్ఓ ఆఫీసులో అయినా సరే ఎక్కడైనా సరే ఖచ్చితంగా మనం ముందు లంచం ఇస్తేనే మనకి ఇస్తానని చెప్పి బెదిరిస్తున్నాం. మనం ఎందుకు ఇవ్వాలి? యువతకి ముందు లంచం ఇవ్వకూడదు అన్న ఆలోచన మనకి రావాలి. కాబట్టి ఫస్ట్ యువత నుంచే లంచం ఇవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయంలో చాలా అవినీతి ఉంది. ఓన్లీ రాజకీయ నాయకులు వాళ్ళ బంధువులకు హెల్ప్ చేసుకుంటారు, లంచాలు ఇచ్చుకుంటారు, రాజకీయ ఒత్తిళ్లు తెచ్చుకుంటారు. కాబట్టి ఇన్ని డిగ్రీలు ఉన్నా కూడా ఉద్యోగాలు రావడం కష్టమైపోతుంది. ఏ విధంగా మనకు పరిశ్రమ సృష్టిస్తారో నాయకులు అది మనం అడగాలి. వాళ్ళు పరిశ్రమలు సృష్టించకుంటే మనకు ఉద్యోగాలు రావు. కాబట్టి పరిశ్రమలు సృష్టించే నాయకుల్ని ఎన్నుకోవాలి అనేది. మూడోది, ఇందాక రెండు స్పీకర్స్ లాగా ఇద్దరులాగా అవినీతి గురించి మాట్లాడింది. ఈ అవినీతి మీద యూత్ మనమే మొదలు పెట్టాలి పోరాటం అని. మనమే లంచం ఇవ్వడం స్టాప్ చేయాలి. లంచం ఇవ్వడం మనతో మొదలవుతుంది కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటున్నారు, మనం ఇవ్వకూడదు అని కూడా అంటుంది. మనం యూత్ అంటున్నాం కదా, యూత్ అనే వాళ్ళు ఎంతసేపు అని దేన్నైనా కరెక్ట్ గా చేయగలరు కదా. కాబట్టి ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు తెలిసి యూత్ అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఓపిక లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ వింటున్నారు అంటే ఇంత ఓపికగా ఉన్నారంటే మనం అంతా యూత్. మనం ఏదైనా కూడా ఇంత కరెక్ట్ గా ఓపిక సహనం ఇన్ని ఉన్నాయంటే తినకపోయిన మధ్యాహ్నం లంచ్ టైం అయినా ఉన్నామంటే మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నట్టు ఇక్కడే అర్థమవుతుంది. సో ఏం చేయగలం? దేన్నైనా మనం ముందడుగు వేయగలం, దేన్నైనా సాధించగలం. ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఒక పట్టుదల అనేది మనలో ఉంది. ఈ ప్రోగ్రామ్ వినాలా, కండక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మన కోసమే చేస్తున్నారు. వాళ్ళు యూత్ కదా, మనమే కదా యూత్, కండక్ట్ చేశారు. దేనికి అర్థమవుతుంది? అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఉద్యోగం అంటే అవినీతి ఎలా పోగొట్టాలి. ఉద్యోగం అనే దాంతోనే అవినీతి అనేది లింక్ అయింది. రెండు ఒకదానికొకటి ఈక్వల్ గా ఉన్నాయి. ఒక ఎంబీఏ చేసిన పర్సన్, ఒక లేడీ ఏదైనా కూడా ఒక జాబ్ కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమవుద్ది? ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది ప్రైవేట్ అయినా కూడా ఉండాలి. అంటే వాడికి ఏమి ఇవ్వాలా? లంచం ఇవ్వాలా? ఇవ్వందే పని అవుతుందా? కాదు. కానీ తెలిసి కూడా ఎందుకు ఇస్తున్నాం? మన పని కాదేమో అని భయం. అలా ఎందుకు ఉండాలా? అదే ఒక్కరెళ్తే భయం. ఒక చీకట్లో ఒక అమ్మాయి వెళ్తే భయం. అదే ముగ్గురికి వెళ్తే భయపడతారా? పక్కన నుండి కూడా కామెంట్ చేసేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఒక గ్రూప్ యూనిటీ అంటే యూత్ మనందరం కలిసి ఏదైనా సాధించగలం. ఇప్పుడు ఒక పేద కూలి రిక్షా తొక్కే వాడి కూతురు కూడా బీటెక్ ఎంబీఏ చదువుతుంది. ఎందుకు చదివిస్తున్నాడు అతను? నాలా నా కూతురు కాకూడదు, బాగా సంపాదించుకోవాలి, మంచి పొజిషన్ లో ఉన్నది, నన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నాడు కదా. అలా ఉన్నప్పుడు అలాంటి పర్సన్ ఎన్ని హోప్స్ పెట్టుకుంటాడు ఆ బిడ్డ మీద. నా బిడ్డకి జాబ్ రావాలా, తను సంపాదించుకోవాలి, నాలా రిక్షా తొక్కోవాలి, మంచి ఉన్నతమైన హౌస్ ఉండాలి, అతనికి కారు ఉండాలి, బాగా అన్ని ఉండాలనుకుంటాడు. కానీ అలాంటి వ్యక్తి రావడం లేదు. రానప్పుడు బాధపడుతున్నాడా లేదా? దానికి వచ్చి గవర్నమెంట్ అతను వచ్చి ఏరా నీకు బాగలేదు, నేను గవర్నమెంట్ మంచివాడిని, నీకు జాబ్ ఇస్తారమ్మన్నాడా? ఇవ్వట్లేదు. ఎవరైనా ఇస్తున్నారా? 5 years మారుతున్నాడు. ప్రతి ఒక్కరు ఒక్కరైనా ఇచ్చారా? మీకు తెలిసి మీ మనస్సాక్షి పేర్లు వద్దు, ఎవరైనా ఇస్తున్నారా? ఏం చేస్తారు? ఖాళీగా ఉంటారు. ఆటో తీసుకోవడమో ఇంకేదో కార్ తీసుకోవడమో చేస్తారు. అమ్మాయిలు అయితే పెళ్లిళ్ళు చేసుకుని వేరే వాడు పెట్టే పండు. వాడి జాబ్ కొన్ని రోజులు వచ్చి పోద్ది అని నమ్మకం. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంతే, నెక్స్ట్ మంత్ లోనే సాఫ్ట్వేర్ పడిపోద్ది, రాదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇదంతా మెయిన్ ఏంటి? ఏ పనైనా జరగాలంటే ఏం కావాలి? లంచ్ అనేది ఇస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో రికమెండేషన్ ఓసీ, బట్ నేను కూడా అదే. కానీ మా వాళ్ళు రికమెండేషన్ చేస్తే 50 seconds లో ఇచ్చేస్తాడు నాకు 5 minutes లో. అదే మిగతా అమ్మాయిలు మొన్న ఎంబీఏకి ఇంకా ప్రాబ్లం అయింది. సో వాళ్ళంతా ఏం చేశారు? సెకండ్ టైం రమ్మన్నారు. 10 మంది పోయి ఉన్నా ఇవ్వాల. ఒక ప్రెస్ అతను పోయాడు. నిజంగానే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇచ్చేయండి ఇమీడియట్ గా అన్నారు. ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఏం వాడిని చూస్తే భయమా? స్టూడెంట్ చూస్తే భయపడ్డా? యూనిటీ బెదిరించాలా? నువ్వు ఇస్తావా పొమ్మంటావా? ఏమంటాం? తలదించుకొని సైలెంట్ గా వస్తాం. ఎందుకంటే అమ్మాయి కాబట్టి. అబ్బాయి అంతే, కొంతమంది పిలికోళ్ళు ఉంటారు, గమ్మున వస్తారు. మీరు ఒక 100 ఇస్తామంటారు, అదే ఒక 100 rupees ఇస్తామంటారు. ఇస్తే పని అయిపోద్ది. వాడికి భయం లేదు, డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ నాన్న సంపాదించిన విలువ అప్పుడు తెలియదు. అదే ఒక పేరెంట్స్ టైం అయితే డబ్బులు ఇస్తామంటే బాధపడతారు. సో ఇచ్చేస్తారు, తెచ్చుకుంటారు. అది అవసరం మనకి? మన సర్టిఫికేట్ మనం తెచ్చుకోవడానికి భయమా? మన జాబ్ మనం సంపాదించుకోవడానికి భయమా? ఏది లేదు. ఏదైనా ధైర్యంగా ముందడికి అనేది వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మెయిన్ గా మనకనేది ఉండాలి. నువ్వు యువపదం అని పెట్టుకున్నప్పుడు మనం యూత్ అనే వాళ్ళు ఎలా ఉండాలి? ఫస్ట్ లావు పొడుగు ఉండాలి కాదు, ధైర్యం అనేది ఉండాలి వాళ్ళకు. అలా ఉంటేనే ఏదైనా కరెక్టే జరుగుతుంది. నెక్స్ట్ రాజకీయాలు. ఇదంతా మెయిన్ దేని మీద డిపెండ్ అయింది? పాలిటిక్స్. మనం దేశంలో అన్నిటికన్నా బిజినెస్ లా సినీ ఫీల్డ్ లో ఏది చండాలంగా ఉందంటే రాజకీయం అంటాం. తెలిసి కూడా అంటాం, కానీ ఏం చేయలేవు. ఎందుకు చేయలేకున్నావు? నీలో అది లేదు. నేను 18 years అమ్మాయిని, 20 years అమ్మాయిని, ఏం చేయగలను అంటారు. ఈ అమ్మాయి ప్రతిజ్ఞ చేయించాక నెక్స్ట్ డే అమ్మాయి కూడా చేయదా పని. ఎక్కడ మాట్లాడినంత వరకే. నేను కూడా ఇంతవరకు నాకు ఓటు హక్కు లేదు, రాయించలేదు. రాయాల్సి వస్తే బయటికి వెళ్ళాలా.
పంపించారు, అవసరం లేదు. నాకు కూడా అందుకని ఇంకా సోమరితో ఇంట్లోనే కూర్చోంటాను ఎందుకు అని. కానీ ఇప్పుడు అనేది ఇది ఇన్నాక కూడా ఓటే లేదంటే అది మన తప్పు అవద్ది. తెలుసుకోవాలి, ఇప్పుడు దాకా తెలుసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు? ఒక్క ఓట్ అనేది ఒక గవర్నమెంట్ అనేది మార్చగలదు. ఎందుకంటే నీ ఓటు కరెక్ట్గా నువ్వు ఉపయోగించావా నీ ఫ్రెండ్కి చెప్పగలరు. తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు, మనం సర్ది చెప్పాలా. అలా కాదమ్మా, మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం అవుతుందా? ఒకరికి మీరు చెప్పి వేయించకపోయినా పర్వాలేదా, మీరే మీ తల్లిదండ్రులు నాశనం చేస్తున్నారు. మెయిన్గా ఎలా అంటే ఏమిస్తారు, మెయిన్గా ఓట్లకి 500 మనీ ఇస్తాడు, ఇంకా చెడ్డం అయితే ఒక క్వార్టర్ ఇస్తాడు అంటాడు. ఇచ్చినప్పుడు వాడు 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఏం చేస్తాడు? శుభ్రంగా తాగొచ్చి మీ అమ్మని అంటాడు. ఎందుకు ఇస్తారు 500? వాళ్ళకి ఫ్రీగా స్విస్ బ్యాంక్ లోంచి తెచ్చుకొని మీకు ఇస్తున్నారా ఓట్లప్పుడు? మన దగ్గర గుంజే మనకి ఫ్రీగా ఇది కూడా 500 ఓట్లు ఇస్తున్నారు కదా. అలాంటి డబ్బు మనం తీసుకోవాలా? మన డబ్బు మనకి ఇస్తే ఎవరైనా తీసుకోవాలా ఫ్రీగా? మనకి ఎన్నెన్నో వేసి వాడు ఫ్రీగా అన్ని తీసేసుకోవాలి. 500 మించి లక్షలు తీసుకుంటాడు మన దగ్గర. మన పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి కడుతున్నారు భయానికి. అదే చదువుకున్నాడు దాచి పెట్టుకుంటాడని బ్లాక్ మనీ, చదువుకున్నాడు అన్ని కడుతున్నాడు. అన్ని చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఎవరికి డెసిషన్ మీరే తీసుకొని మీ ఓటుని ఉపయోగించుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇమీడియట్ గా ఓట్ హక్కు అనేది పెట్టించుకోండి. ఇందాక తను చెప్పినట్లు ఇక్కడ ఏదో మీటింగ్ వచ్చామో, అందరం విన్నామో, మాట్లాడామో, బయటకు వెళ్ళామనేది కాదు. కనీసం నేను వెళ్ళి ఈ మీటింగ్ తర్వాత నా ఓటైనా నమోదు చేసుకుంటా అనింది. కాబట్టి మీరు కావ్య చెప్పిన ఇష్యూస్ లో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ఒక 2-3 అన్నా ఫాలో అవడం చాలా ఈజీ. మనకి ఓటు హక్కు ఉంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనమందరం యువత అంటే మనం చదువుకున్న వ్యక్తులు, మనది ఇంకా ఫ్యూచర్ ఉంది. మనకి చిన్న వయసు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా మనకి చాలా ఫ్యూచర్ ఉంది. పెద్దవాళ్ళంటే వాళ్ళకి పెద్ద వయసు, వాళ్ళకి ఎక్కువ ఫ్యూచర్ లేదు. కాబట్టి మనం బాగుండాలంటే మన మంచి నాయకుని ఎన్నుకోవాలి. మన ఫ్యూచర్ కోసం అంటే మన స్వార్థం కోసం. ఈ నిరుద్యోగం కూడా ఈ రాజకీయాల మీద ఎంతో డిపెండ్ అయింది. ఇప్పుడు ఈ రాజకీయాల్లో అంటే మనం ఎన్నుకునే నాయకుడిని బట్టి, మనం మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే రికమెండేషన్స్ ఇవన్నీ ఇచ్చి మనం ఉద్యోగాలు తెప్పించుకోవడం జరుగుతుంది. ఈ కరప్షన్ అనేది మన నుంచి ఉద్భవించాలి. ఇప్పుడు స్కాలర్షిప్కి అప్లై చేయాలన్నా కానీ, మన కాలేజ్లో జాయిన్ అవ్వాలి కానీ, మన క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంటే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి. ఈ అమౌంట్ ఇవ్వడం ఎందుకు ఇవ్వాలి? అసలు మనకు అంత అవసరం లేదు. మన క్యాస్ట్ మనం తెచ్చుకోవడానికి ఎందుకు మనీ ఇవ్వాలి? అసలు పోస్ట్ కి అప్లై చేసుకున్నాం అంటే ఒక్క సీటే ఉంది ఓసీకి, మొత్తం అందరికి వేరే వాళ్ళకి ఉంది, మనకి ఎక్కడుంది అని అందరు డిసప్పాయింట్ అవుతారు. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా వాళ్ళు డిసప్పాయింట్. మా ఫ్రెండ్స్ అందరము మేము నలుగురం కలిసి అనుకున్నాం, మన గవర్నర్ కి, మన ప్రిన్సిపల్ మేడం అడిగి గవర్నర్ కి లెటర్ రాద్దామా అనుకున్నాం. అదిగో అక్కడ ఉన్నారు కదా మా వాళ్ళు, వాళ్ళకి చెప్పాం అనమాట. గవర్నర్ కి మనకు ఉంటే అది మా ప్రిన్సిపల్ మేడం అడిగి గవర్నమెంట్ ఖచ్చితంగా లెటర్ రాద్దాం అనుకున్నాం. ఎందుకంటే మన పోస్ట్ పడ్డాయి కానీ ఎందుకు లేవే, మనకు లేవు, ఓసీలకు ఒక్కటే ఉంది లేవే, ఎందుకు లేవే వేసుకున్నాము అనిపించింది. వీఆర్ఓకి వేద్దామంటే మేము మనకు ఒక్కటే ఉంది, మన స్టేట్ లో ఏం లేవే, అందుకే మనం అప్లై చేసుకోవద్దులే అని చెప్తాం. మన బతుకులు ఎప్పుడు ఇంట్లోనే లే, ఎందుకులే మన ఓసీలకి మనకి ఏమున్నాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఎప్పుడైనా అంతే, ఓసీ 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 ఎస్టీ, మీరు ఓసీ మేము ఓసీ, ఎస్టీ ఓసీ, ఇదే పని ఎప్పుడు. మేము అలాంటి ఈ కాలేజ్ లో ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు, అందరు కలిసి చదువుకుంటున్నాం. కానీ అమ్మాయి ఓసీ కాబట్టి అంటుందిలే, అమ్మాయి ఎస్టీ అట్లా అనుకుంటారు, మా ఎందుకు తింటారులే అట్లనే. అందుకే ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అంటే భారతదేశం ఖచ్చితంగా 50% బాగుపడుతుంది. నా